హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రొఫైల్, యూజర్, రోల్ అనేటువంటి టాపిక్లో దాని యొక్క కంటిన్యూషన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. దాంట్లో మనం ఏం చేసాం? ప్రీవియస్ క్లాస్లో దీనికంటే ప్రీవియస్ క్లాస్లో మనం రోల్స్ని క్రియేట్ చేసాం, రైట్? రోల్స్ని క్రియేట్ చేసాం. ఆ రోల్ సపోజ్ ఇవి రోల్స్ అనుకుందాం. ఈ రోల్స్ ని క్రియేట్ చేసాం. ఇదేంటి అని అంటే స్టూడెంట్ రోల్, ఇది టీచర్ రోల్, ఇది హెడ్ మాస్టర్ రోల్. సో ఈ రోల్స్ క్రియేట్ చేసి ఈ రోల్స్ కి మనం ఏం చేసామనంటే యూజర్స్ ని అసైన్ చేసాం. యూజర్స్ ని అసైన్ చేసాం. దేనికి? ఈ రోల్ కి, స్టూడెంట్ రోల్ కి వీళ్ళని యూజర్స్ ని మనం అసైన్ చేసాం. హెడ్ మాస్టర్ కి ఒక యూజర్ ని, టీచర్ కి ఒక యూజర్ ని, స్టూడెంట్ కి ఒక యూజర్ ని అసైన్ చేసాం. అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము? అసైన్ చేసిన తర్వాత మనం ఆ, కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసామండి. ఇప్పుడు ఈ హెడ్ మాస్టర్ ప్రొఫైల్ కి ఈ యూజర్ ఉన్నాడు కదా, ఈ యూజర్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు. తను ఇక్కడ టీచర్ అనేటువంటి యూజర్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇక్కడ స్టూడెంట్ అనేటువంటి యూజర్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారు. జస్ట్ మనం అక్కడ ఏం డిస్కస్ చేసామో జస్ట్ రీకాల్ చేసుకుంటున్నామండి. అప్పుడు ఇలా రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు మనం రోల్ హైరార్కీని ఎనేబుల్ చేసినప్పుడు రోల్ హైరార్కీ ఏంటి? రోల్ హైరార్కీని ఎనేబుల్ చేసినప్పుడు రోల్ హైరార్కీ దీన్ని మనం ఎనేబుల్ చేసినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది డిస్కస్ చేసాం. ఏం జరిగింది? రోల్ హైరార్కీని ఎనేబుల్ చేసినప్పుడు ఎవరైతే యూజర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు సపోజ్ ఈ హెడ్ మాస్టర్ దృష్ట్యా దృష్ట్యా చూసినప్పుడు తనకంటే కింద ఉన్న స్థాయి వారెవరు? టీచర్, స్టూడెంట్. అంటే అప్పుడు ఏం చేయగలిగిందంటే ఈ హెడ్ మాస్టర్ తన కింది స్థాయి ఉన్న వాళ్ళ రికార్డ్స్ ని చూడగలిగాడు. సపోజ్ ఇక ఇతని పైన ఎంఈఓ కూడా ఉన్నాడు అని అనుకుందాం జస్ట్. అవన్నీ మనం క్రియేట్ చేయలేదు, బట్ అనుకుందాం. అప్పుడు ఈ హెడ్ మాస్టర్ ఏంటి? తనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ రికార్డ్స్ చూడలేడు. ఎప్పుడు? ఇతని దృష్ట్యా. ఒకవేళ టీచర్ని కనుక టీచర్ లాగిన్ లోకి వెళ్ళి చూసినప్పుడు టీచర్ తన కింది స్థాయిలో ఉన్న వాళ్ళ రికార్డ్స్ చూడగలుగుతుంది. అంటే టీచర్ తన రికార్డ్స్ తో పాటు తన కింది స్థాయిలో ఉన్నది ఎవరు? స్టూడెంట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని చూడగలుగుతుంది. అండ్ తన రికార్డ్స్ చూడగలుగుతుంది. కానీ తనకంటే పై స్థాయిలో హెచ్ఎం ఉన్నారు, ఇంకా తనకంటే పై స్థాయిలో ఎంఈఓ ఉన్నారు. వీళ్ళ రికార్డ్స్ కనబడవు. ఎప్పుడు? రోల్ హైరార్కీని ఎనేబుల్ చేసినప్పుడు. సో ఇది ఎలా వర్క్ అయింది అనేటువంటిది మనం ఇంతకుముందు క్లాసులో డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. సో ఈ రోజు ఏంటి డిస్కస్ చేద్దామనంటే మనం షేరింగ్ సెట్టింగ్స్ లో ఇంతకుముందు కొన్ని టాపిక్స్ వదిలేసామండి. ఎందుకు వదిలేసామంటే అప్పుడు ఇంకా రోల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి అప్పుడు డిస్కస్ చేయలేదు. షేరింగ్ సెట్టింగ్స్ లో షేరింగ్ సెట్టింగ్స్ లో మనం ఇంతకుముందు కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయలేదండి. ఓన్లీ పబ్లిక్ గ్రూప్స్ అనేటువంటివి డిస్కస్ చేసాం. సో షేరింగ్ సెట్టింగ్స్ లో మనకి ఏముంటాయంటే రూల్ టైప్ రెండు ఉంటాయండి. ఒకటి ఏంటంటే బేస్డ్ ఆన్, ఇది రూల్ టైప్ బేస్డ్ ఆన్ ఓనర్, అండ్ బేస్డ్ ఆన్ క్రైటీరియా. బేస్డ్ ఆన్ క్రైటీరియా. ఈ బేస్డ్ ఆన్ ఓనర్ లో మళ్ళీ ఏముంటాయనంటే దీంట్లో మనకి పబ్లిక్ గ్రూప్స్ అని ఉంటాయి. పబ్లిక్ అండి, పబ్లిక్ గ్రూప్స్, అండ్ ఇంకా ఏముంటాయి? రోల్స్ అని ఉంటాయి. ఈ ఈ రోల్ గురించి మనం అక్కడ డిస్కస్ చేయలేదండి, ఎందుకంటే అప్పుడు రోల్స్ క్రియేట్ చేయలేదు ప్రీవియస్ రికార్డింగ్ లో. అండ్ థర్డ్ వన్ ఏముంటుంది అని అంటే రోల్
అండ్ సబార్డినేట్స్. రోల్ అండ్ సబార్డినేట్స్ అనేటువంటి ఉంటాయి. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాము అని అంటే జస్ట్ ఇక్కడ దీని గురించి మాత్రమే డిస్కస్ చేసాం. అంటే రికార్డ్స్ ఒకరి నుంచి ఒకరికి ఎలా షేర్ చేయాలి అనేటువంటిది జస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ఏంటంటే ఈ రోల్ అండ్ సబార్డినేట్స్ డిస్కస్ చేయలేదు షేరింగ్ సెట్టింగ్స్లో. మరి ముందు షేరింగ్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేయబోయే ముందు మరి షేరింగ్ సెట్టింగ్స్ ఎప్పుడు మనం క్రియేట్ చేయాలి? ఓకేనా? షేరింగ్ సెట్టింగ్స్ ఎప్పుడు మనం క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ హెడ్ మాస్టర్ ఏమనుకుందామంటే ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్ అనేటువంటి పర్సన్ తన యొక్క రికార్డ్స్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ పర్సన్కే లేదా ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎవరు టీచర్ రోల్ వాళ్ళు చూడకూడదు అని అనుకుంటున్నారు. అప్పుడు ఏంటి అని అంటే తను ఒక షేరింగ్ సెట్టింగ్, పేరులోనే ఉందండి షేరింగ్ అంటే ఏంటి అని అంటే ఎవరికి షేర్ చేయాలంటే ఎవరికి కనబడాలి, ఎవరికి కనబడకూడదో అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఎవ మనకి రెండు ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలి అని ఏముంటాయి? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్లో మనం ఏం చేస్తాము అనంటే సింపుల్గా షేరింగ్ సెట్టింగ్స్ అంటే ఫస్ట్ ఏం చేసుకొస్తామనంటే ఇప్పుడు ప్రొఫైల్లో ఇది ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ప్రొఫైల్లో వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనేటువంటిది ఆఫ్లో ఉండేలా చూసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ఏదైనా ఒకవేళ పర్మిషన్ సెట్ క్రియేట్ చేసామా, ఒకవేళ క్రియేట్ చేస్తే దాంట్లో కూడా వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనేటువంటిది ఆఫ్లో ఉండేలా చూస్తాం. అంటే అన్టిక్ చేయబడి ఉండాలి పర్మిషన్స్. తర్వాత ఓడబ్ల్యూడి రూల్స్ అనేటువంటి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఓడబ్ల్యూడి రూల్స్ అనేటువంటిది ఏమని ఉండాలి? ప్రైవేట్ అని ఉండేలా చూసుకుంటాం. అప్పుడు మాత్రమే షేరింగ్ సెట్టింగ్. ఇలా 3 ఆప్షన్స్ మనం ఇక్కడ ఆ పర్మిషన్స్ ఇవ్వనప్పుడు ఏంటంటే ఒకరు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఒకరికి కనబడవు. ఇక్కడ వరకు డిస్కస్ చేసిన దాని ప్రకారం ఇక్కడ వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనేటువంటిది ఆఫ్లో ఉంది, పర్మిషన్ సెట్ అనేటువంటిది ఆఫ్లో ఉంది, ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్లో ఉంది. అప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు వీళ్ళు ఈ పర్సన్స్ డిఫరెంట్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. టీచర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది, స్టూడెంట్ క్రియేట్ చేశాడు, హెడ్ మాస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. కానీ ఈ పర్మిషన్స్ ఎప్పుడైతే ఇలా ఉంటాయో ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు. ఇక్కడ వరకు ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు. తర్వాత షేరింగ్ సెట్టింగ్ అనేటువంటిది వస్తుందండి. దీని కింద షేరింగ్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇప్పటి వరకు సెట్ చేసిన దాని ప్రకారం ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడతలేవు, ఇక్కడ ఈ షేరింగ్ సెట్టింగ్స్ లో ఏం చేస్తాము అని అంటే దీంట్లో మనం ప్రాక్టికల్గా చేద్దామండి. ఈ షేరింగ్ సెట్టింగ్స్ లో ఏంటంటే ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలి అనేటువంటిది మనకి ఆప్షన్ ఉంటుంది. ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలి అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్ రికార్డ్స్ ఉన్నాయి కదా, సపోజ్ ఎవరి రికార్డ్స్? స్టూడెంట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి? R5, R6. ఈ స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఎవరికి కనబడాలనుకుంటున్నాడంటే డైరెక్ట్గా ఈ మధ్యలో ఉన్నటువంటి టీచర్కి కనబడకుండా డైరెక్ట్ హెడ్ మాస్టర్కే కనబడాలి అనుకుంటున్నారని అనుకుందాం. అప్పుడు ఇది ఎవరికి? హెడ్ మాస్టర్కి కనబడుతుంది. అంటే ఈ షేరింగ్ సెట్టింగ్స్లో కనుక మనం ఇలా షేరింగ్ సెట్టింగ్స్లో వీటిని అన్నింటినీ సెట్ చేసినట్లయితే ఏమవుతాయంటే రికార్డ్స్ అనేటువంటి ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకే కనబడతాయండి, ఇక మిగతా వారికి కనబడవు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకే కనబడతాయి, మిగతా వారికి కనబడవు. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇదేంటి? స్టూడెంట్ రోల్, టీచర్ రోల్, హెడ్ మాస్టర్ రోల్. ఇప్పుడు వీటి ద్వారా మనం దీని గురించి రోల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలో షేరింగ్ సెట్టింగ్స్ లో మనం ఏం చేస్తాం?
డిసైడ్ చేస్తాం. అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. మీరు డైరెక్ట్గా వచ్చి ఇవి రికార్డింగ్ ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే మీకేమీ అర్థం అవ్వదు. నేను మరీ చెప్తున్నాను. నేను ఫస్ట్ నుండి చేస్తున్నటువంటి ప్రొఫైల్, యూజర్, రోల్ అనేటువంటి రికార్డింగ్స్ని చూడండి. 1 బై 1 చూడండి. ఒక సిరీస్లో చూడండి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చూస్తే మాత్రం ఏమీ అర్థం అవ్వదు. నేనేం చేస్తున్నానో కూడా మీకు అర్థం అవ్వదు. కాబట్టి నా రికార్డింగ్స్ని ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవ్వండి. సో అట్లీస్ట్ మీరు కనీసం ఈ ప్రొఫైల్, యూజర్, రోల్కి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2 అలా చేశారు. మీరు ఆ పార్ట్ 1 నుంచి మీరు ఫాలో అయినట్లయితే మీకు క్లియర్గా ఉంటుందండి. ఓకేనా? మీరు చూడండి అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి. చూస్తే సరిపోదు, ప్రాక్టీస్ చేస్తేనే మీకు సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. ప్రాక్టీస్ అనేటువంటిది మ్యాన్స్ మేక్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మన అవసరం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది క్రియేట్ చేద్దాం. ఏం క్రియేట్ చేద్దామనంటే, రోల్ ద్వారా ఏంటి, స్టూడెంట్ అనే రోల్, ఈ స్టూడెంట్ అనే రోల్ ఉంది కదా, ఈ స్టూడెంట్ అనే రోల్ రికార్డ్స్ అంటే ఎవరి రికార్డ్స్, స్టూడెంట్స్ అనేటువంటి రోల్ రికార్డ్స్ ఎవరికి కనబడాలి, హెడ్ మాస్టర్కి మాత్రమే కనబడాలి. ఈ రికార్డ్స్, స్టూడెంట్ రోల్ రికార్డ్స్ హెడ్ మాస్టర్కి మాత్రమే కనబడాలి. మధ్యలో ఉన్న ఈ టీచర్కి కనబడకూడదు. అప్పుడు షేరింగ్ సెట్టింగ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో మనం షేరింగ్ సెట్టింగ్స్ క్రియేట్ చేయాలనంటే, మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చేసాం, రోల్ హైరార్కీ అనేటువంటిది ఎనేబుల్ చేసామండి. సో ఆ రోల్ హైరార్కీ అనేటువంటిది ఉంటే అది డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామనంటే దాన్ని అన్టిక్ చేద్దాం. చేసేటువంటి పని డిస్టర్బ్ చేస్తుంది అది. కాబట్టి దీన్ని ఎడిట్ చేసి దేంట్లో, ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్న రికార్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. కాబట్టి కిందికి వెళ్తే మనకి ప్రాజెక్ట్ వర్క్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని, ఇది రోల్ హైరార్కీ చూడండి. గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అంటే పొజిషన్స్. సో దీన్ని నేను అన్టిక్ చేస్తున్నాను, చేసి సేవ్ చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. లెట్ us వెయిట్ ఫర్ few seconds. ఓకే, సో అది ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. వీటికి ప్రొఫైల్లో వ్యూ ఆర్ మాడిఫై ఆర్ లేదు చూసాం, పర్మిషన్ సెట్స్ క్రియేట్ లేదు చూసాం, ఓడబ్ల్యూడి కూడా ప్రైవేట్ అని ఉంది. దేనికి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేటువంటి దానికి ప్రైవేట్ అని ఉంది. అండ్ రోల్ హైరార్కీ కూడా ఎనేబుల్ లేదు. అప్పుడు షేరింగ్ సెట్టింగ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం ఈ షేరింగ్ సెట్టింగ్స్ అంటే, ప్రాజెక్ట్ వర్క్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్ కి, వేరే టాబ్ లో ఓపెన్ చేద్దామండి. ఇక్కడ క్రియేట్ చేసిన రికార్డ్స్ కి ఎలా షేర్ అవ్వాలి అనేటువంటిది చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్, ప్రాజెక్ట్ వర్క్స్ అని చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం దీంట్లో ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎలా షేర్ అవ్వాలి అనేటువంటిది. ఇప్పుడు మనం ఒక షేరింగ్ సెట్టింగ్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. సో ఇలా షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి మనం ఇలా కిందికి వెళ్ళినట్లయితే మనం దేని మీద చేయాలనుకుంటున్నాం, ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ అన్నీ ఉంటాయండి. ఇక్కడ 1 బై 1 లీడ్ షేరింగ్, అకౌంట్ షేరింగ్, ఆపర్చునిటీ షేరింగ్ అని ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కూడా ఏంటి కింద ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ మనం 1 బై 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ వర్క్ షేరింగ్ రూల్స్ అని ఉంది. సో ఇక్కడ మనం న్యూ మీద క్లిక్ చేయాలి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, నేను మీకు ఇంతకుముందు ఇక్కడ చెప్పాను అదే విషయం, నేను ఈ విషయం ఇక్కడ చెప్పాను కదా, అదే ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ రూల్ టైప్ బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్, బేస్డ్ ఆన్ క్రైటీరియా. దాంట్లో మనం ఈ పబ్లిక్ గ్రూప్స్ తోటి రికార్డ్స్ ఎలా షేర్ చేయాలో మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఈ రోల్కి సంబంధించి మనం డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఆ క్లాస్లో మనం అంతకుముందు రోల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి దీని గురించి వదిలేసాం, తర్వాత డిస్కస్ చేద్దామని. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం
ఫస్ట్ ఈ షేరింగ్ రూల్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అనేది గుర్తుపట్టాలండి. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం షేరింగ్ రూల్ అనేటువంటిది? ప్రాజెక్ట్ వర్క్ షేరింగ్ రూల్లో క్రియేట్ చేస్తున్నాం. అంటే ఈ క్రియేట్ చేసేటువంటి ఈ రూలు దేనికి వర్క్ అవుతుంది? ప్రాజెక్ట్ వర్క్లో క్రియేట్ చేసిన రికార్డ్స్కి మాత్రమే వర్క్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఓకేనా? దీంట్లో మనం ఒక రూల్ క్రియేట్ చేసి దీంట్లో వేరే రూల్ క్రియేట్ చేస్తే దీని పర్ఫార్మెన్స్ దీనికే ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్ దీనికే ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది మాత్రం ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి. సో దీంట్లో క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం? ఈ రికార్డ్స్ అన్ని క్రియేట్ చేసాం. రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3 ఇవన్నీ క్రియేట్ చేసాం. అవి ఒకరి నుంచి ఒకరికి ఎలా షేర్ అవ్వాలంటే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, మన అవసరం ఏంటి? స్టూడెంట్ రికార్డ్స్ హెచ్ఎంకి కనబడాలి అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఒక పేరు ఇవ్వాలండి. ఏమిద్దాం? షేరింగ్ స్టూడెంట్ రికార్డ్స్ టు హెచ్ఎం. కన్ఫ్యూజన్ లేకుండా సేమ్ అదే రాశానండి. సో రాసి ఇక్కడ బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్లో తర్వాత ఏంటి అని అంటే రోల్, రైట్? రోల్ గుర్తున్నాయానండి? గుర్తున్నాయా? రోల్ మనం ఏం డిస్కస్ చేసామో. సో రోల్ అనేటువంటిది ఇక్కడ ఏంటి? సెలెక్ట్ విచ్ రికార్డ్ టు బి షేర్డ్. అంటే ఎవరు క్రియేట్ చేసిన రికార్డ్స్ రోల్ లోపల ఒక రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు క్రియేట్ చేసిన రికార్డ్స్? స్టూడెంట్ రోల్ అనేటువంటిది క్రియేట్ చేసిన రికార్డ్. అంటే స్టూడెంట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ సెలెక్ట్ ది యూజర్స్ టు షేర్ విత్. ఎవరితో షేర్ చేయాలి? ఎవరికి షేర్ చేయాలి? స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటివి ఎవరికి? రోల్. ఎవరి రోలు? హెడ్ మాస్టర్ రోల్కి మనకి కనబడాలి. టీచర్ రోల్ ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ ఉంది, హెడ్ మాస్టర్ రోల్. అంటే ఇక్కడ వీటి అర్థం ఏంటి అని అంటే, దీని అర్థం ఏంటి? ఇక్కడ స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ అంటే ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలి? సారీ అండి, ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలి అనేటువంటిది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మరి ఆ కనబడాలంటే జస్ట్ రీడ్ ఓన్లీ, అంటే ఇప్పుడు ఈ హెడ్ మాస్టర్ ఓన్లీ చదవగలగాల, లేదా తనని ఆ రికార్డ్స్ని ఎడిట్ కూడా చేయగలగాల అనేటువంటి పర్మిషన్ మనం ఇవ్వచ్చు. సో రీడ్ అండ్ రైట్ అని ఇస్తున్నాను. సో ఇచ్చి నేను ఫస్ట్ ఇది సేవ్ చేయబోయే ముందు నేను ఏం చేస్తున్నానంటే వేరే ఇది సేవ్ చేయబోయే ముందు మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకుంటేనే ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది కదా మనకి. సో ఇక్కడ మనం ఏం చేద్దామనంటే వేరే ట్యాబ్ ఓపెన్ చేశాను. వేరే పర్సన్ లాగా మనం లాగిన్ అవుదామండి. లాగిన్ అయి అక్కడ రికార్డ్స్ ఉన్నాయా లేవో ఒకసారి చూసి స్టూడెంట్ రోల్ సో ఇప్పుడు హెడ్ మాస్టర్లో మరి ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా చూద్దాం. ఇంకా నేను ఇక్కడ సేవ్ చేయలేదండి, జస్ట్ టైప్ చేసి పెట్టాను, ఇంకా సేవ్ చేయలేదు. ఎందుకంటే మీకు చేంజెస్ ఏంటి అనేది తెలియాలి కదా, ఏం జరుగుతుంది అనేది. అందుకని ఫస్ట్ ఒకసారి వేరే ట్యాబ్లో వేరే బ్రౌజర్లో మనం లాగిన్ అవుదాం. లాగిన్ అయి చూద్దాం. ఇక్కడ నేను హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుతున్నానండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాను అండ్ రిమైండ్ మీ లేటర్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వర్క్ లోపల ఎవరు లాగిన్ అయ్యారు? నివేదిత హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ లాగిన్ అయ్యారు. సో తనకి చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్టూడెంట్ రికార్డ్స్ కనబడుతున్నాయా? కనబడట్లేదు. ఇవి ఎవరు క్రియేట్ చేసిన రికార్డ్స్? హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు కన్ఫ్యూజన్ ఉండకూడదు అని నేను మీ పేరే ఇక్కడ హెడ్ మాస్టర్ రికార్డ్ 1 అని పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేటెడ్ బై నివేదిత హెచ్ఎం, ఇలా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇవి హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి, రైట్? హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి, మిగతా రికార్డ్స్ కనబడట్లేదు. ఓకేనా?
మరి మనం ఈ షేరింగ్ మన రూల్ ప్రకారం ఏంటి? మన రూల్ ప్రకారం షేరింగ్ సెట్టింగ్స్ ప్రకారం ఏంటి? యా- మ్, మన రూల్ ప్రకారం మన రూల్ ప్రకారం ఎవరు స్టూడెంట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ హెడ్ మాస్టర్కి కనబడాలి. దాని కొరకే మనం ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు స్టూడెంట్ లాగా లాగిన్ అవుదామండి. స్టూడెంట్. సో తను ఇన్యాక్టివ్లో ఉన్నట్టున్నారు కదా, ఇన్యాక్టివ్లో ఉంటే లాగిన్ అవ్వలేదండి. సో చూడండి, అంటే వేరే లైసెన్స్లు ఉన్నాయి, బట్ నేను సేల్స్ ఫోర్స్ పర్టికులర్లీ నాకు సేల్స్ ఫోర్స్ లైసెన్సే కావాలని చూస్ చేసుకున్నాను కాబట్టి యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేటువంటిది చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. మీరు వేరే లైసెన్స్ యూజ్ చేస్తే అలాంటి ఇష్యూస్ ఉండవు. లేదా అంటే సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ లైసెన్స్ అండి. వాటి ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం, అంతే తప్ప ఏం లేదు. సో మీరు వేరే లైసెన్స్లు కూడా ఉన్నాయి, వాటిని ఫాలో అవుతూ కూడా మీరు నేర్చుకుంటామంటే నేర్చుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇక్కడ ఎవరు టీచర్ అనేటువంటి మన దగ్గర లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి తను టీచర్ యాక్టివ్ ఉంది, కానీ ఇప్పుడు నేను స్టూడెంట్ లాగా లాగిన్ అవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ టీచర్ని నేను ఇన్యాక్టివ్ చేసినప్పుడు ఒక లైసెన్స్ రిలీజ్ అవుతుందండి. అప్పుడు ఆ లైసెన్స్ని ఈ స్టూడెంట్కి వాడుకొని లాగిన్ అవుతాను. ఇక్కడ యాక్టివ్ అని ఉన్న వాళ్ళు మాత్రమే. ఇన్యాక్టివ్ చేస్తే ఇది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట, యాక్టివ్ అనేటువంటిది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టీచర్ని ఇన్యాక్టివ్ చేసేస్తాను. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉంటుంది, రైట్ చేసేసాను. ఇప్పుడు నేను స్టూడెంట్ని యాక్టివ్ చేస్తాను. రైట్ సేవ్ చేశాను. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ లాగిన్ అవ్వగలడు అనమాట. నేను ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, సో ఈ యూజర్ నేమ్ ద్వారా ఇక్కడికి వెళ్ళి, సో ఇక్కడ హెడ్ మాస్టర్ ఒకసారి గుర్తుపెట్టుకుని 2 రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఏం రికార్డ్స్ ఉన్నాయి? ఈ రికార్డ్స్ ఉన్నాయి, హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రికార్డ్స్ ఉన్నాయి. సో తనకి ఇప్పుడు ఏంటి, హెడ్ మాస్టర్కి ఈ రికార్డ్సే కాదు, ఈ రికార్డ్స్ కూడా కనబడాలి. స్టూడెంట్ రికార్డ్స్ కనబడాలి. మరి కనబడుతున్నాయా? కనబడట్లేదు. వ్యూ ఆల్ కనబడట్లేదు. ఇప్పుడు మనం షేరింగ్ సెట్టింగ్స్ చేసినప్పుడు ఇక్కడ కనబడతాయి. అదే ఇప్పుడు మనం చేయబోతున్నాం. సో ఫస్ట్ మళ్ళీ స్టూడెంట్ని లాగౌట్ అయి చూద్దామండి. చూసి స్టూడెంట్ లాగా లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయి సేవ్ చేశాను. రిమైండ్ మీ లేటర్. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్లోకి వెళ్తున్నాను. దీంట్లో ఏమైనా రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఓన్లీ స్టూడెంట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? ఇక్కడ స్టూడెంట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడతలేవు. మీరు అబ్జర్వ్ చేశారా? ఎవరి రికార్డ్స్ వాళ్ళకే కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఎందుకు నేను ప్రొఫైల్లో వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అన్టిక్ చేసేలా చూసుకున్నాను. పర్మిషన్ సెట్స్లో కూడా ఏం లేవు. ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉంది కాబట్టి ఎవరి రికార్డ్స్ వాళ్ళకే కనబడుతున్నాయి, అంతేనా? ఇప్పుడు ఇది స్టూడెంట్ రికార్డ్స్ స్టూడెంట్కే కనబడుతున్నాయి. అండ్ ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసాం, హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ హెడ్ మాస్టర్కే కనబడుతున్నాయి. టీచర్ కూడా లాగిన్ అయ్యి కనుక చెక్ చేస్తే టీచర్ రికార్డ్స్ టీచర్కే కనబడతాయి. అంటే దీని అర్థం ఏంటి? ఎవరి రికార్డ్స్ వాళ్ళకే కనబడుతున్నాయి. అలా కాకుండా మనం షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా ఏం చేస్తున్నాం, ఈ స్టూడెంట్ రికార్డ్స్ ఈ హెడ్ మాస్టర్ కి కనబడాలి అనుకుంటున్నాం. అదంతా ఇప్పుడు రాసాం కదా, షేరింగ్ ఈ రికార్డ్స్ రూల్ నేమ్ రాసాం. ఈ రికార్డ్స్ ఏమిటి, షేరింగ్ స్టూడెంట్ రికార్డ్స్ టు హెచ్ఎం అని. సో బేస్డ్ ఆన్ క్రైటీరియా ఇది ఇక్కడ రోల్ ని చూస్ చేసుకుని ఎవరి రికార్డ్స్, స్టూడెంట్ రికార్డ్స్ ఎవరికి కనబడాలి, సెలెక్ట్ ది యూజర్స్ టు షేర్ విత్, ఎవరికి కనబడాలి, హెడ్ మాస్టర్ కి కనబడాలి. ఇక్కడ హెడ్ మాస్టర్ రోల్ ని సెలెక్ట్ చేసుకుని తనకి రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేయ ముందు ఒకసారి మనం, ఇప్పుడు ఇది క్లియర్ కదా, స్టూడెంట్ రికార్డ్స్ మాత్రం స్టూడెంట్ దాంట్లో కనబడుతున్నాయి. ఒకసారి మళ్ళీ హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అయ్యి ఒకసారి చూద్దాం. హెడ్ మాస్టర్ తను ఇది లాగౌట్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి, ఇంకా వేరే వాళ్ళ రికార్డ్స్ కనబడట్లేదు. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుతున్నాను. ఇంకా నేను అక్కడ సేవ్ చేయలేదండి. ఇంకా షేరింగ్ సెట్టింగ్ లో నేను ఇంకా షేరింగ్ రూల్ అనేటువంటిది ఏమి నేను ఇవ్వలేదు.
అది ఇస్తే ఏం చేంజెస్ కనబడతాయో చూడండి. సో ఇక్కడ ఆల్ చూడండి. ఓన్లీ హెడ్ మాస్టర్, ఇక్కడ హెడ్ మాస్టర్ లాగిన్ అయ్యి ఉన్నారు. హెడ్ మాస్టర్ రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. నేను ఇక్కడికెళ్ళి ఇంకా ఇక్కడ సేవ్ చేయలేదు. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇవన్నీ రాశాను పర్మిషన్స్. ఏంటి? ఎవరి రికార్డ్స్? స్టూడెంట్స్ రికార్డ్స్ ఎవరికి షేర్ చేయబడాలి? హెడ్ మాస్టర్‌కి అనేటువంటి రోల్‌కి షేర్ చేయబడాలని ఇక్కడ రోల్ సెలెక్ట్ చేసుకొని, ఈ రోల్‌లో ఎవరి రోల్? స్టూడెంట్ రోల్. ఈ రోల్‌లో ఎవరి రోల్? హెడ్ మాస్టర్ రోల్ అని సెలెక్ట్ చేసుకొని, ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలో సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి యాక్సెస్ లెవెల్ ఎలా ఉండాలో చూసి సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ రీలోడ్ చేసేసాను. రైట్? సో, ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చండి. సో, ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ వర్క్ అని వస్తే ఇక్కడ అన్నీ ఒకే దగ్గర వస్తాయన్నమాట. దానికి సంబంధించిన రూల్స్ అన్నీ. సో, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ షేరింగ్ రూల్, ఈ రూల్ క్రియేట్ చేయబడింది. క్రైటీరియా ఏంటి? స్టూడెంట్ రోల్ అనేటువంటిది షేర్డ్ విత్ ఎవరికి షేర్ చేయబడాలి? హెడ్ మాస్టర్‌కి షేర్ చేయబడాలి. తనకి యాక్సెస్ లెవెల్ ఎలా ఉంది? రీడ్ అండ్ రైట్ ఉంది. ఓకేనా? సో, షేరింగ్ సెట్టింగ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ సేవ్ చేసాం. సో, ఇప్పుడు ఇక్కడ ఇంకా రీలోడ్ చేయలేదు. ఈ హెడ్ మాస్టర్ రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు అక్కడ షేరింగ్ సెట్టింగ్స్ సేవ్ చేశాం కాబట్టి దీన్ని ఒకసారి రీలోడ్ చేద్దాం. చూడండి. ఇప్పుడు ఇతనికి ఎవరికి? హెడ్ మాస్టర్‌కి స్టూడెంట్స్ రికార్డ్స్ కూడా కనబడుతున్నాయి. ఇది ఎలా పాసిబుల్ అయింది ఇప్పుడు మరి? మనం షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలో మనం సెట్ చేసి ఉంచాం. అందుకని ఇప్పుడు ఈ హెడ్ మాస్టర్‌కి స్టూడెంట్ రికార్డ్స్ కూడా కనబడుతున్నాయి. ఓకే. అర్థమైందా? మళ్ళీ టీచర్‌కి కనబడవండి. టీచర్‌కి కనబడవు. ఇక్కడ మనం ఎవరికి కనబడాలని పెట్టాం? స్టూడెంట్ రికార్డ్స్ హెడ్ మాస్టర్ కనబడాలని సెలెక్ట్ చేసి సెట్ చేసి పెట్టాం కాబట్టి తన రికార్డ్స్ తనకి అంటే స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా హెడ్ మాస్టర్‌కి కనబడుతున్నాయి. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి టీచర్‌కి కనబడవండి. మధ్యలో ఉన్నటువంటి టీచర్‌కి కనబడవు. ఈ రికార్డ్స్ అనేటువంటివి కనబడవు. ఎందుకంటే షేరింగ్ అంటేనే అది. ఎవరికి కనబడాలి, ఎవరికి కనబడకూడదు అనేటువంటిది మనం సెట్ చేసి పెట్టాం. ఓకేనా? రైట్. ఇప్పుడేంటి రోల్ అనేటువంటిది కూడా కంప్లీట్ అయిపోయింది. రోల్ అంటే ఏంటి? ఆ రోల్ అని సెలెక్ట్ చేసుకొని అందులో ఏ రోల్? స్టూడెంట్ రోల్ అంటే ఎవరి రికార్డ్స్? స్టూడెంట్ రోల్ రికార్డ్స్. మళ్ళీ ఎవరికి షేర్ చేయబడాలి? హెచ్ఎం రోల్‌కి. దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పర్మిషన్ ఏంటి? ఎడిటర్, రీడర్, రైటర్ ఇచ్చేసి దాన్ని సేవ్ చేసేసాం. అప్పుడు ఆ రికార్డ్స్ అనేటువంటివి షేర్ అవుతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇంకొక దాని గురించి డిస్కస్ చేద్దామండి. న్యూలోకెళ్తే ఇప్పుడు మనం ఈ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్? బ్యాక్‌కెళ్తున్నానండి. ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దామనంటే, మనకి కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, మనం ఈ షేరింగ్ సెట్టింగ్స్‌ని కూడా ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు మనం ఇలా అన్నెసెసరీలీ డిలీట్ చేయకూడదండి. ఏంటంటే మీకు టాపిక్ అర్థం అవ్వాలని చెప్పేసి నేను వన్ బై వన్ నీట్‌గా చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఇలా మనం కొన్ని రూల్స్ క్రియేట్ చేయబడ్డ వాటిని మనం మన ఇష్టం వచ్చినట్టు డిలీట్ చేస్తే రియల్ టైమ్ వర్క్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. బట్ మీకు కొత్త కాబట్టి, మీకు అలా తెలియదు కాబట్టి, మీకు అర్థం అవ్వాలంటే వన్ బై వన్ నీట్‌గా నేర్చుకోవాలి కాబట్టి, ఇక్కడ ఈ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లో షేరింగ్ సెట్టింగ్స్ ఉంది కదా! అంటే దీన్ని ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఫస్ట్ ఏం చేయాలదలుచుకుంటున్నామో మనకు తెలియాలి. రైట్? ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నామో మనకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను డిలీట్ చేస్తున్నానండి. అంటే ఎవరి రికార్డ్స్ ఎవరికీ కనబడవు. నేను ఈ క్రియేట్ చేసినటువంటి ఇప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్‌లో ఇది కూడా వర్క్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ షేరింగ్ సెట్టింగ్ అనేటువంటిది డిలీట్ చేసి నెక్స్ట్ ఇంకొక దాని గురించి రోల్ అండ్ సబార్డినేట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఉంటే డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. రైట్? డిలీట్ అయిపోయింది. ఓకేనా? సో, అక్కడ డిలీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం హెడ్ మాస్టర్‌ని రీలోడ్ చేస్తే ఈ స్టూడెంట్ రికార్డ్స్ కనబడవు మళ్ళీ. ఎందుకంటే షేరింగ్ సెట్టింగ్ లేదు కదా! షేరింగ్స్ లేవు కదా అక్కడ. ఓకేనా? అర్థమైంది కదా! సో, ఇప్పుడేం చేద్దామనంటే ఈ రోల్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, రోల్స్ అంటే మనకు తెలుసు. మరి ఇంటర్నల్ సబార్డినేట్స్ అంటే ఏంటి? అనేది మనకు తెలియాలి. ఇప్పుడు దాని కొరకు గాను వేరే ట్యాబ్‌లో ఏం చేద్దామనంటే రోల్స్ అనే దానికి ఒకసారి వెళ్దాం.
రోల్స్. ఇక్కడ ప్లస్ ఉంటే దీన్ని ఇలా క్లిక్ చేస్తే దాని కింది రోల్ వస్తూ ఉంటుందండి. దీనికంటే కింద ఏం లేదు. సో ఇది ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు స్టూడెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీచర్కి. టీచర్ ఎవరు రిపోర్ట్ చేస్తారు? హెడ్ మాస్టర్కి. హెడ్ మాస్టర్ ఎంఈఓకి. ఎంఈఓ పైన డిఈఓ. డిఈఓ పైన ఇలా వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి సబార్డినేట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు టీచర్ అనేటువంటి దృష్ట్యా చూసినప్పుడు ఈ టీచర్కి సబార్డినేట్ ఎవరంటే స్టూడెంట్. అంటే సబార్డినేట్ అంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళని అర్థం అండి. ఇప్పుడు టీచర్ ఇక్కడ ఉంది. ఈ టీచర్ కింద ఎవరున్నారు? స్టూడెంట్ ఉన్నారని అర్థం. సపోజ్ హెడ్ మాస్టర్ సబార్డినేట్స్ అంటామంటే ఎవరు వస్తారంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎవరు? టీచర్ అండ్ స్టూడెంట్. సబార్డినేట్స్ అంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు, వాళ్ళ కింది స్థాయి వ్యక్తులు అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీచర్ దృష్ట్యా చూస్తే టీచర్ కింద ఉన్నవారు ఎవరు? స్టూడెంట్. అంటే స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు సబార్డినేట్స్ అవుతారు. ఈ టీచర్ రోల్ కి స్టూడెంట్ అనే వాళ్ళు సబార్డినేట్ అవుతారు. ఇక్కడ హెడ్ మాస్టర్ అనే రోల్ ఉంది. ఈ హెడ్ మాస్టర్ అనే రోల్ కి సబార్డినేట్స్ ఎవరు అని అంటే ఈ టీచర్ రోల్లో ఉన్న వాళ్ళు సబార్డినేట్స్ అవుతారు. స్టూడెంట్ రోల్లో ఉన్న వాళ్ళు సబార్డినేట్స్ అవుతారు. ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సబార్డినేట్స్ అంటే ఆ రోలు దాని కింద ఉన్నవాళ్ళు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ కింద వర్క్ చేసేటువంటి వాళ్ళు అని అర్థం. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అని అంటే ఫస్ట్ మీకు తెలియాలి. సో ఇక్కడ నేను ఏం చేద్దామని అనుకుంటున్నానంటే మనము ఓన్లీ స్టూడెంట్, టీచర్, హెడ్ మాస్టర్ ఈ మూడే ఇప్పటి వరకు క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా మీది స్థాయి వాళ్ళని ఇంకా మనం క్రియేట్ చేయలేదు. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ ఉన్నారు కదా. ఓకే, ఇది స్టూడెంట్, టీచర్, హెడ్ మాస్టర్. వీళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి? R1, R2. అంటే గుర్తుండడానికి అలా పేర్లు పెట్టానండి. రికార్డ్ 1, రికార్డ్ 3 అని. R5, R6. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ టీచర్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎవరికి కనబడాలి అని అంటే హెడ్ మాస్టర్కి కనబడాలి. అంటే నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటానంటే ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేను రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అంటే ఎవరి రికార్డ్స్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టీచర్ రోల్ అని నేను సెలెక్ట్ చేసుకుంటానండి. ఇక్కడ టీచర్ రోల్ అని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను? రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్. ఇంటర్నల్ సబార్డినేట్స్ అంటే టీచర్ రోల్తో పాటు టీచర్ రోల్ కింద ఉన్నటువంటి వాళ్ళ రికార్డ్స్ అని కూడా అర్థం. అంటే ఇండైరెక్ట్ ఏం షేర్ అవుతాయి? టీచర్ రోలు, టీచర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ షేర్ అవుతాయి. టీచర్ అక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం? ఓన్లీ రోలే సెలెక్ట్ చేసుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, రోలే సెలెక్ట్ చేసుకోవట్లేదు. రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అంటున్నాం. అంటే ఈ టీచర్ రోలు దీని అర్థం ఏంది? ఇంటర్నల్ సబార్డినేట్స్ అంటే ఆ టీచర్ కింద ఉన్న వాళ్ళవి కూడా షేర్ అవుతాయి అని అర్థం అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరి రికార్డ్స్, నేను టీచర్ రోల్కి సంబంధించిన రికార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ టీచర్ రోలు షేర్ చేయబడతాయి. అంటే టీచర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ షేర్ చేయబడతాయి. ఈ టీచర్ కింద ఉన్నటువంటి స్టూడెంట్ రికార్డ్స్ కూడా షేర్ చేయబడతాయి. ఎవరికి షేర్ చేయబడతాయి అంటే రోల్ తీసుకొని మనం ఇక్కడ హెడ్ మాస్టర్ని చూద్దాం, అది చేద్దామండి. అంటే ఇప్పుడు ఏంటి? ఈ టీచర్ రోల్కి సంబంధించి రోల్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ టీచర్ కింద ఉన్నటువంటి స్టూడెంట్ రికార్డ్స్ ఎవరికి షేర్ చేయబడాలి? హెడ్ మాస్టర్కి షేర్ చేయబడాలి, అంటే రిపోర్ట్ చేయబడాలి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మన అవసరం అర్థమైంది కదా. ఏంటి ఇప్పుడు మన అవసరం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రోల్స్ టీచర్ రోల్ ఉంది. ఓన్లీ ఇప్పుడు టీచర్ రోల్ అంటేనేమో ఓన్లీ ఇది వస్తుందండి. టీచర్ రోల్ అంటే ఎవరి రికార్డ్స్ ఎవరికి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ టీచర్, ఇక్కడ రోల్ అంటేనేమో టీచర్ రోల్. ఇక్కడ టీచర్ రోల్ అనేటువంటిది ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటే టీచర్ రోల్ అంటే అర్థం ఏంది అని అంటే మీకు ఓన్లీ ఈ రికార్డు మాత్రమే ఎవరికి షేర్ అవ్వాలి అని అర్థం. కానీ నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను? రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్. రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ టీచర్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా దీని అర్థం ఏంటి అని అంటే
ఇప్పుడు రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అంటే టీచర్ అండ్ టీచర్ కింద ఉన్న వ్యక్తులు అని అర్థం ఇండైరెక్ట్లీ. ఓకేనా? అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది? రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అని నేను ఇప్పుడు కనుక పర్మిషన్స్ ఇస్తే హెడ్ మాస్టర్కి ఈ రికార్డ్స్ కనబడతాయి, టీచర్ రికార్డ్స్. అప్పుడు రోల్ అంటేనేమో ఓన్లీ టీచర్, ఓన్లీ అక్కడ మనం స్టూడెంట్ రోల్ అన్నప్పుడు ఓన్లీ స్టూడెంటే కనబడ్డాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే షేరింగ్ లోపల టీచర్ రోల్స్ అండ్ సబార్డినేట్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ రోల్ కింద ఉన్న వాళ్ళ రికార్డ్స్ కూడా పై వాళ్ళకి రిపోర్ట్ అవుతాయని అర్థం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చేసి చూద్దామండి మనం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే షేరింగ్ షేరింగ్ ఏంటి రోల్ అండ్ సబార్డినేట్స్ ఎవరి నుంచి? ఏం పేరు పెడదాం? టీచర్ రోల్ సంబంధించి షేరింగ్ టీచర్ రోల్ అండ్ సబార్డినేట్స్ టు ఎవరికి? హెడ్ మాస్టర్. ఇలా ఇద్దాం. సో అంటే టీచర్ రోలే కాదు, వాటి సబార్డినేట్స్ కూడా అని అర్థం అండి. ఓకేనా? సో ఇక్కడ బేస్డ్ ఆన్ ఓనర్ క్రైటీరియా మనం ఇంకా ఇది చేయలేదండి, మనం ఇంక ఇక్కడే ఉన్నాం. సో దీంట్లో మనకి చాలా ఉంటాయి, పబ్లిక్ గ్రూప్స్ కి సంబంధించి మనం చూసాము. ఇక్కడ దీని అర్థం ఏంది? సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్, ఏ రికార్డ్స్ షేర్ చేయబడాలి అంటే రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్. రోల్స్ గురించి ఇంతకుముందు డిస్కస్ చేసాం, రోల్స్ అండ్ సబార్డినేట్స్. ఎవరు? టీచర్ రోల్. ఓకేనా? టీచర్ రోల్ అంటే టీచర్ రోల్, ఇక్కడ టీచర్ రోల్ అనే ఇచ్చాము కానీ ఇక్కడ రోల్స్ అండ్ సబార్డినేట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే వారి కింద ఉన్న రికార్డ్స్ కూడా షేర్ చేయబడతాయి. ఎవరికి? రోల్. ఎవరికి షేర్ చేయబడాలి? హెడ్ మాస్టర్ కి షేర్ చేయబడాలి. మళ్ళీ ఇక్కడ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి, ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న వ్యక్తులకు కూడా షేర్ చేయబడతాయి. కాబట్టి మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి రోల్ ఎవరికి? హెడ్ మాస్టర్ కి షేర్ చేయబడాలి. అంటే మన అవసరాన్ని బట్టి చేయాలి కదా. సో ఇక్కడ నేను హెడ్ మాస్టర్ రోల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని మనకి రీడ్ అండ్ రైట్, ఇంకా నేను ఇక్కడ సేవ్ చేయలేదు. ఆల్రెడీ ఏం చేంజెస్ జరుగుతున్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఎవరు? వేరే బ్రౌజర్లోకి వచ్చానండి. నివేదిత హెచ్ఎం గారు ఇక్కడ లాగిన్ అయి ఉన్నారు. సో ఇక్కడ రికార్డ్స్, యా, తనకి ఓన్లీ హెచ్ఎం గారికి హెచ్ఎం క్రియేట్ చేసిన రికార్డ్సే కనబడుతున్నాయి, ఇంకెవరి రికార్డ్స్ కూడా కనబడట్లేదు. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇది ఎక్కడ? ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి ఆబ్జెక్ట్ లోపల ఓన్లీ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి, వేరే వాళ్ళ రికార్డ్స్ కనబడట్లేదు. ఇప్పుడు నేను ఈ షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా నేను ఈ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ లో అంటే టీచర్ రోల్ తన కింద ఉన్నటువంటి రికార్డ్స్ హెడ్ మాస్టర్ కి కనబడాలి అంటే ఇండైరెక్ట్లీ అర్థమైంది. టీచర్ రికార్డ్స్, టీచర్ అండ్ తన కింద ఉన్న సబార్డినేట్ అంటే స్టూడెంట్, అంటే వీళ్ళిద్దరి రికార్డ్స్ హెడ్ మాస్టర్ కి కనబడాలి. కానీ ఇక్కడ నేను స్టూడెంట్ అని నేను మెన్షన్ చేయలేదు, ఇక్కడ స్టూడెంట్ రికార్డ్స్ అని నేను మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ ఇంటర్నల్ సబార్డినేట్స్ అనడం వల్ల ఆటోమేటిక్ గా అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇది క్లియర్ కదా. ఇక్కడ తనకి ఓన్లీ హెడ్ మాస్టర్ కి ఓన్లీ తన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఏంటి? ఈ షేరింగ్ రూల్ క్రియేట్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయో చూడండి. రైట్, సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి దీన్ని రీలోడ్ చేస్తున్నాను. అక్కడ షేరింగ్ నేను సేవ్ చేశాను కదా రూల్, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో దీని అర్థం ఏంటి? ఇప్పుడు నేను స్టూడెంట్ అని నేను మెన్షన్ చేయలేదు కదా, అయినా కూడా స్టూడెంట్ రికార్డ్స్ తనే కనబడుతున్నాయి. ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా ఏం చేశాను? సింపుల్ గా షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా ఇక్కడ రోల్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అని సెలెక్ట్ చేసుకుని టీచర్ రోల్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, అంతే కదా. దాంట్లో టీచర్ రోల్ అనేటువంటి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా సబార్డినేట్స్ అంటే వాళ్ళ కింద ఉన్న రికార్డ్స్ కూడా షేర్ అవుతాయి. టీచర్ తో పోల్చినప్పుడు తన కింద ఉన్న సబార్డినేట్ స్టూడెంట్ కాబట్టి వీళ్ళ రికార్డ్స్ కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి రిపోర్ట్ చేయబడ్డాయి అని అర్థం అన్నమాట. అర్థమైంది కదా. ఓకేనా? రోల్స్ అండ్ సబార్డినేట్స్ అంటే అర్థమైంది అని అనుకుంటున్నాను. రోల్ అంటేనేమో ఓన్లీ ఆ రోల్కి, ఇప్పుడు నేను కనుక అక్కడ
ఓన్లీ టీచర్ రోల్ అని సెలెక్ట్ చేసుకుంటే టీచర్ రికార్డ్స్ మాత్రమే ఇక్కడికి వచ్చేవి. కానీ నేను రోల్స్ అండ్ సబార్డినేట్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ రోల్ అంటే టీచర్ రోల్తో పాటు తన కింద ఉన్నటువంటి సబార్డినేట్ అయిన స్టూడెంట్ రికార్డ్స్ కూడా ఎవరికి హెడ్ మాస్టర్కి షేర్ చేయబడ్డాయి, లేకపోతే హెడ్ మాస్టర్కి రిపోర్ట్ చేయబడ్డాయి అని అనుకోవచ్చు. ఓకేనా? ఇది రోల్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చూద్దాం? ఇంకొకటి ఏం మిగిలిపోయింది? క్రైటీరియా బేస్డ్ మిగిలిపోయింది కదా. ఓకే, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని ఏం చేద్దామనంటే, అంటే ఏం జరుగుతుందో చూడండి. మనం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు. మనం అలా ఏంటి అనంటే మనం డిలీట్ చేయకూడదు. కానీ మనకి ఇక్కడ సబ్జెక్ట్ కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఇది డిస్టర్బ్ చేస్తే మీరు ఎక్కడి నుంచి ఏదొస్తుందో అర్థమవ్వదు కాబట్టి, బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి, దీన్ని కూడా డిలీట్ చేద్దాం. దేంట్లో? ఇప్పుడెవరు ఈ వర్క్స్ అంతా చేస్తుంది ఎవరు? అడ్మినిస్ట్రేటర్ అండి. తన పర్మిషన్స్ ఎవరిస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నటువంటిది అడ్మినిస్ట్రేటర్. సో, ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను ఈ రూల్‌ని కూడా. అంటే వేరే కాన్సెప్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డిలీట్ చేస్తున్నాను. మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో మీరు డిలీట్ చేయకూడదండి. అక్కడ ఏదో ఒక ఉద్దేశ్యంతో క్రియేట్ చేయబడి ఉంటాయి కాబట్టి డిలీట్ చేయడం సరైంది కాదు. కానీ ఇక్కడ మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి, అదుంటే డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి నేను జస్ట్ డిలీట్ చేశాను. ఓకే, అయిపోయింది కదా! ఇప్పుడేం చేద్దాం అనంటే, ఇంతసేపు బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్, పబ్లిక్ గ్రూప్ సంబంధించి చూసాం. రోల్స్‌కి సంబంధించి చూసాం. రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్‌కి సంబంధించి చూసాం. ఇక్కడ బేస్డ్ ఆన్ క్రైటీరియా మనం ఇంకా ఇంతవరకి డిస్కస్ చేయలేదు. ఇక్కడ బేస్డ్ ఆన్ క్రైటీరియా అంటే ఫిల్టర్ యాడ్ చేస్తామండి. ఫిల్టర్ అంటే ఏంటి? ఫిల్టర్ చేయడం అంటే ఏదో ఒక ఇప్పుడు సపోజు ప్రాజెక్ట్ వర్క్. సో, ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయని అనుకుందాం. ఈ రికార్డ్స్‌లో ఇప్పుడు మార్క్స్ ఉన్నాయని అనుకుందాం. మార్క్స్ ఉంటే ఎవరికైతే 90% కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళ రికార్డ్స్ మాత్రమే షేర్ చేయబడాలి అని ఒక ఫిల్టర్. అర్థమైందా? సపోజ్ ఎవరి పేరైతే ఇక్కడ ఏముంది స్టూడెంట్ నేమ్. ఎవరి పేరైతే సపోజు రమేష్ అని ఉంటుందనుకో. వాళ్ళ రికార్డ్ షేర్ చేయబడాలి. అంటే ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేస్తామనమాట. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం చూడండి. నేను ఇక్కడ ఏం చెప్పబోతానో చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మనం రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు చాలా రికార్డ్స్ ఉన్నాయి. వేరే హెడ్ మాస్టర్ దగ్గరలోకి వెళ్దాం. సో, అక్కడ నేను డిలీట్ చేశాను కాబట్టి దీన్ని రీలోడ్ చేస్తే ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి వెళ్ళిపోతాయి ఆ రికార్డ్స్. ఎందుకంటే నేను అక్కడ షేరింగ్ రూల్‌ని డిలీట్ చేశాను. సో, ఇక్కడ మనం ఏం డిస్కస్ చేద్దాం అనంటే, ఇప్పుడు హ్మ్, టీచర్ అనే ఆవిడ ప్రాజెక్ట్ వర్క్ హ్మ్, తను ఇచ్చింది. ఆ స్టూడెంట్ పేరు మెన్షన్ చేసింది. వాళ్ళకి మార్క్స్ ఏసిందండి. ఎవరు? టీచర్ అనే ఆవిడ అనుకుందాం. సో, ఎవరికైతే 90 కంటే మార్క్స్ ఎక్కువగా వస్తాయో, ఎవరి మార్క్స్ అయితే 90 కంటే ఎక్కువగా ఉంటాయో, వాళ్ళ రికార్డ్స్ మాత్రమే హెడ్ మాస్టర్‌కి షేర్ చేయబడాలి. ఇగ అక్కడ ఎవరు క్రియేట్ చేసిర్రనేటువంటిది సంబంధం లేదండి. ఇప్పుడు టీచర్ క్రియేట్ చేశారా? ఏ టీచర్ క్రియేట్ చేశారు? ఎవరు క్రియేట్ చేశారనేది సంబంధం లేదు. ఫిల్టర్ అంటే ఏంటి? ఎవరికైతే మార్క్స్ 90 కంటే ఎక్కువ వస్తాయో వాళ్ళ యొక్క రికార్డ్స్ ఎవరికి షేర్ చేయబడాలి? హెడ్ మాస్టర్‌కి షేర్ చేయబడాలి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. సో, దానికి కాను ఫిల్టర్‌ని యాడ్ చేసి చేస్తాం. అదెలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనకి ఏం చేయాలనుకుంటున్నానో అర్థమైంది కదా! ఈ ప్రాజెక్ట్ వర్క్‌కి ఎవరికైతే 90కి కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా ఈ హెడ్ మాస్టర్‌కి షేర్ చేయబడాలి. మరి ఆ 90 మార్క్స్ ఎవరేస్తారు? టీచర్ ఏస్తారు. అంటే టీచర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళ రికార్డ్స్ తనకి షేర్ చేయబడాలి. అది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందుకని మనం ఏం చేద్దాం అనంటే ఇక్కడ క్లియర్‌గా రాసుకుందాం. కొందరికి నేమ్స్ రాసుకుంటే బెటర్.
సో ఇప్పుడు మనం క్రైటీరియా బేస్డ్ గురించి డిస్కస్ చేయడానికి మనం ఏం చేద్దామంటే కొందరికి వచ్చినటువంటి మార్క్స్ క్లియర్గా మెన్షన్ చేసుకున్నామండి. అప్పుడు మనకి ఆ, ఏంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ పేరు రాజు అనుకుందాం. తనకి ఆ, ఎన్ని మార్క్స్ వచ్చాయనంటే 80 మార్క్స్ వచ్చాయని అనుకుందాం. మనం ఆ, ఇక్కడ మార్క్స్ వేస్తాం అనమాట. సో ఎవరు టీచర్ వేస్తారు, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. తర్వాత విరాట్ అనేటువంటి పర్సన్ ఉన్నారు. విరాట్, తనకి 92 మార్క్స్ వచ్చాయి అని అనుకుందాం. అంటే ప్రాజెక్ట్ వర్క్ లో, ఇదంతా ఎక్కడ ప్రాజెక్ట్ వర్క్ లో, రైట్, ప్రాజెక్ట్ వర్క్ లో మార్క్స్ 1 బై 1 చూస్తున్నాం. తర్వాత శ్రీధర్ అనేటువంటి పర్సన్ ఉన్నారు. శ్రీధర్, తనకి ఎన్ని వచ్చాయంటే జస్ట్ 30 మార్క్సే వచ్చాయి అనుకుందాం. తర్వాత యమున అనేటువంటి పర్సన్ ఉంది. తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనంటే 40 మార్క్స్ వచ్చాయని అనుకుందాం. తర్వాత దివిష అనేటువంటి పర్సన్ ఉంది. దివిష, తనకి 94 మార్క్స్ వచ్చాయి అని అనుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించిన మార్క్స్ అన్ని ఎవరేస్తారు? టీచర్, రైట్. టీచర్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అంతా అసెస్ చేసి మార్క్స్ వేస్తా ఉంటుంది. అయితే ఇక్కడ టీచర్ ఎప్పుడైతే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఎవరికైతే, గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఇప్పుడు ఇందులో 90 కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నవారు ఎవరున్నారు? 90 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఎవరున్నారు? విరాట్. అండ్ ఇంకెవరున్నారు? రాజుకి 80 వచ్చాయి, అంటే 90 కంటే ఎక్కువ లేవు, 30, 40 దివిష. అంటే వీళ్ళిద్దరు రికార్డ్స్, అంటే ఇలా తను మార్క్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు అందరి రికార్డ్స్ షేర్, ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేసి ఎవరు క్లెవర్ స్టూడెంట్స్ అనేటువంటిది హెడ్ మాస్టర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అనుకుందాం. అంటే 90 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని, ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలో కానీ జరిగేది ఏంటి? క్లెవర్ స్టూడెంట్స్ ఎవరినో గుర్తుపట్టి ఇక వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పి 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 వాళ్ళని మంచి మార్క్స్ తెప్పిస్తారు. వాళ్ళకి అక్కడ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా క్లెవర్ స్టూడెంట్ ఎవరు అని షేర్ చేయబడాలని అంటే ఎవరికైతే 90 మార్క్స్ వస్తాయో వాళ్ళవి మాత్రమే హెడ్ మాస్టర్కి కనబడాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇక్కడ టీచర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే కండిషన్ ఏంటి? ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటాయో, ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఎవరికి కనబడాలి? హెడ్ మాస్టర్ కి కనబడాలి. ఈ తక్కువ వచ్చిన వాళ్ళు అవసరం లేదండి హెడ్ మాస్టర్ కి. ఇది క్రైటీరియా బేస్డ్ ఉపయోగించి మనం ఎలా చేస్తామో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామనంటే, సో ఇది ఇక్కడ ప్రాజెక్టు వర్క్ లోనే చేస్తున్నాం, ప్రాజెక్ట్ వర్క్ షేరింగ్ రూల్. సో దానికి కాను మనం ఏం చేద్దామనంటే, మీకు అప్పుడు అర్థమై ఉండకపోవచ్చు అండి. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ మార్క్స్ అని ఎందుకు క్రియేట్ చేశారు అప్పుడు అని మీకు అర్థమై ఉండకపోవచ్చు. ఈ క్రైటీరియా బేస్డ్ను ఉద్దేశించే నేను అవి క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు రూల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడానికంటే ముందు మనం ఫస్ట్ ఇక్కడ టీచర్ లాగా లాగిన్ అవుదామండి. ఎందుకంటే టీచరే కదా రికార్డ్స్ అన్ని క్రియేట్ చేయాల్సింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము అనంటే, సెటప్ టీచర్ లాగా లాగిన్ అవుదాం. సో అంటే మనం ప్రొఫైల్ అని వెళ్ళొచ్చు, లేదా యూజర్స్ లోకి వెళ్తే ఇక్కడ మనం అసైన్ చేసిన ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి ఇలా వెళ్ళొచ్చండి. ఇక్కడ ఏంటంటే యూజర్స్ లోకి వెళ్తే ఇక్కడ యూజర్ ఉంటాడు, ఇక్కడే ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి ఈజీగా అవుతుందని నేను ప్రొఫైల్ లోకి వెళ్ళాలనుకున్నా ఇలాగే వస్తున్నాను. ఇప్పుడు మీరు ప్రొఫైల్ అని కనుక వచ్చినట్లయితే, ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే, ఒక్క నిమిషం అండి. ఓకేనా? సో ప్రొఫైల్ అని వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి
ఇక్కడ టీచర్ ప్రొఫైల్, స్టూడెంట్ ప్రొఫైల్ ఇలా వచ్చే బదులు ఇక్కడే యూజర్స్లో నుంచి వెళ్తే ఇలా కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఇది ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి టీచర్ లాగా లాగిన్ అవ్వాలి అని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి స్టూడెంట్ యాక్టివ్లో ఉన్నాడు కాబట్టి తనని ఇన్యాక్టివ్ చేసేసి టీచర్ని యాక్టివ్ చేద్దాం. యూజర్స్ టీచర్ సితారా. ఇప్పుడు నేను టీచర్ లాగా లాగిన్ అవుతానండి. ఓకేనా, టీచర్ లాగా లాగిన్ అవుతాను. టీచర్ ఓకే. ఎవరు తన యొక్క యూజర్ నేమ్ ఏంటి ఇది, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ హెచ్ఎం లాగౌట్ అయిపోతున్నారు. చూడండి ఇక్కడ ఏ రికార్డ్స్ ఉన్నాయి, తను క్రియేట్ చేసుకున్న రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా మిగతా రికార్డ్స్ లేవు. చూస్తే తను క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, మిగతా రికార్డ్స్ లేవు. సో ఇప్పుడు నేను క్రైటీరియా బేస్డ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది డిస్కస్ చేద్దాం. లాగౌట్. ఇప్పుడు నేను టీచర్ లాగా లాగిన్ అయి ప్రాజెక్ట్కు సంబంధించిన మార్క్స్ తను ఎంటర్ చేస్తుంది అని అనుకుందాం. ఎవరు టీచర్. ఓకేనా. సో ఇప్పుడు మనం 1 బై 1 చేసుకుంటూ వెళ్దామండి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే రికార్డ్ 3 రికార్డ్ 4 ఉంది కదా. ఇప్పుడు టీచరే కాబట్టి ఏం చేద్దామనంటే ఫస్ట్ టీచర్, ఆ ప్రాజెక్ట్ పేరు వేరే ఉంటుందండి, మనం గుర్తుపట్టడానికి ఇలా ఇస్తున్నాం, R1 అని ఇద్దాం. స్టూడెంట్ నేమ్ ఏంటంటే ఇక్కడ మనం కొన్ని తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్స్, వాటిని చూద్దామండి. ఎవరు, యా రాజు. స్టూడెంట్ నేమ్ ఏంటి రాజు. తనకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని 80. సో దీన్ని సేవ్ చేస్తున్నానండి. ఒక రికార్డు క్రియేట్ అయ్యింది. ఓకేనా. అండ్ ఇంకో రికార్డు క్రియేట్ చేస్తున్నాను. ఇది టీచర్ 2 అని పేరు ఇచ్చాను. సెకండ్ స్టూడెంట్ ఎవరు విరాట్. తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి 92. సేవ్ చేస్తున్నాను. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎవరు క్రియేట్ చేస్తున్నారు టీచర్. ఇక్కడ మార్క్స్ వేస్తుంది అని అనుకోండి. సో ఇప్పుడు టీచర్ 1 టీచర్ 2 అయిపోయింది కదా, టీచర్ 3 దీనికే మనం ఇక్కడ మనం ఇంతకుముందు ఇవ్వలేదు. సో దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ మనం ఇద్దాం. ఎవరు మూడో వారు ఎవరు శ్రీధర్. ఎన్ని వచ్చాయి 30 మార్క్స్. సో మార్క్స్ కింద వేయాలి కదా. సో 30 సేవ్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరు శ్రీధర్ తర్వాత ఉన్నది ఎవరు యమున. ఎన్ని 40 మార్క్స్. దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ యమున హౌ మెనీ మార్క్స్ 40. ఓకే, సేవ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇంకెవరున్నారు దివిష ఉంది. ఒక రికార్డ్ క్రియేట్ చేద్దాం, అంటే ఇక్కడ ఇంకో రికార్డ్ క్రియేట్ చేద్దాం. రికార్డ్ కాకుండా 5 కదా, 5 అని ఇచ్చేసి ఎవరు దివిష. పేరేంటి స్టూడెంట్ నేమ్ దివిష. అంటే మార్క్స్ టీచర్ ఎంటర్ చేస్తుంది. ఎన్ని వచ్చాయి తనకి మార్క్స్ 94 అని ఎంటర్ చేసింది, సేవ్ చేసింది. సో ఇప్పుడు మన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మన యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు తనకి రాజు అనేటువంటి పర్సన్కి 80 మార్క్స్ వచ్చాయి. తర్వాత ఇలా ఎవరు నెక్స్ట్ ఎవరు విరాట్ అనే పర్సన్కి 92.
అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క రికార్డులో కొన్ని మార్క్స్ ఉన్నాయి. సో ఇన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు టీచర్ రోల్ అంటేనేమో టీచర్ క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్. ఇప్పుడు అక్కడ కనుక షేరింగ్ సెట్టింగ్స్ లో ఓనర్ బేస్డ్ అని కనుక ఇక్కడ మనం రోల్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం టీచర్ ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ టీచర్ క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ ఈ టీచర్ క్రియేట్ చేసిన ఈ టీచర్ క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ హెడ్ మాస్టర్ కి కనబడతాయి. ఓకేనా? రోల్ బేస్డ్ అయితే ఆ, ఇక్కడ రోల్ కి సంబంధించిన సెలెక్ట్ చేసుకొని టీచర్ రోల్ అని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ టీచర్ రోల్లో ఉన్నటువంటి ఈ అన్ని రికార్డ్స్ కూడా ఎవరికి హెడ్ మాస్టర్ కి కనబడతాయి. కానీ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, ఇవన్నీ కనబడకూడదు. ఈ టీచరే క్రియేట్ చేసింది, ఇవన్నీ రికార్డ్స్ క్రియేట్ చేసింది టీచరే. కానీ కండిషన్ ఏంటి అని అంటే ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో వాళ్ళు మాత్రమే హెడ్ మాస్టర్ కి కనబడాలి, మిగతా వారు కనబడకూడదు. అది కండిషన్. అప్పుడు క్రైటీరియా బేస్ ఉపయోగించి మనం చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం క్రైటీరియా బేస్ ఉపయోగించి ఆ, చేద్దాం. ఓకేనా? షేరింగ్ క్రైటీరియా. దీనికి ఒక పేరు పెడదాం. ఏదో ఒక పేరు ఇచ్చేద్దామండి. షేరింగ్ క్రైటీరియా. మార్క్స్ బేసిస్ అని ఇద్దాం. ఇచ్చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు బేస్డ్ ఆన్ క్రైటీరియా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఊ, ఏంటి మార్క్స్ టీచర్ వేస్తుంది. సో ఇది ఎవరు సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్. ఏ రికార్డ్స్ షేర్ చేయబడాలి అంటే మార్క్స్ రికార్డ్స్ ఎవరికైతే ఆపరేటర్ ఏంటి ఎవరికైతే గ్రేటర్ దాన్ ఎంత 90. అర్థమైందా? ఎవరికైతే 90 మార్క్స్ కంటే ఎక్కువ వస్తాయో అది ఎవరు క్రియేట్ చేశారని సంబంధం లేదండి. ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటాయో దేంట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ షేరింగ్ రూల్లో ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ అనేటువంటివి ఎవరికి షేర్ చేయబడాలి? రోల్. ఎవరు? హెడ్ మాస్టర్ కి. హెడ్ మాస్టర్ రోల్ కి షేర్ చేయబడాలి. ఎక్కడున్నాడు హెడ్ మాస్టర్? ఇది. సో తనకి ఆ, ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే యాక్సెస్ లెవెల్, రీడ్ అండ్ రైట్. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేశాను, రూల్ నేమ్ రాశాను. తర్వాత ఏం చేశాను, సెలెక్ట్ యువర్ రూల్ టైప్. ఇక్కడ నేను ఇంతకుముందు మనం చేసిందేమో రికార్డు బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా చేస్తున్నాం. ఏ రికార్డ్స్ షేర్ చేయబడాలి అని అంటే మార్క్స్ రికార్డ్స్ గ్రేటర్ దాన్ ఎవరికంటే 90 కంటే ఎక్కువ వస్తాయో ఆ రికార్డ్స్ ఎవరికి షేర్ చేయబడాలి? షేర్డ్ విత్ ఎవరితోటి అంటే షేర్ విత్ ఎవరితోటి? హెడ్ మాస్టర్ తోటి. అంటే హెడ్ మాస్టర్ కి రిపోర్ట్ చేయబడాలి లేకపోతే షేర్ చేయబడాలి. తనకి ఎలాంటి యాక్సెస్ ఉండాలి? రీడ్ అండ్ రైట్ యాక్సెస్ కూడా ఉండాలి అని సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. రైట్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు టీచర్ ఇన్ని రకాలైన రికార్డు ఇప్పుడు ఎన్ని మొత్తం ఆ, చూసినట్లయితే మొత్తం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది? 1 2 3 4 5 రికార్డ్స్ టీచర్ క్రియేట్ చేసింది. కానీ ఇందులో అందరికీ 90 కంటే ఎబో మార్క్స్ ఉన్నాయా? లేవు కదా. ఒక 2 మెంబర్స్ కి మాత్రమే 90 కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. అంటే ఆ రికార్డ్స్ మాత్రమే షేర్ చేయబడాలి. ఇప్పుడు మరి ఇక్కడ మనం సేవ్ చేసేసాం. సో అది ఇప్పుడు మరి ఫైర్ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎవరిలాగా హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదాం. రైట్, దీన్ని లాగౌట్ అవుతున్నాను. ఇవి టీచర్ క్రియేట్ చేసింది, దీంట్లో మార్క్స్ వేసేసింది మేడం ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించి. మరి అవి హెడ్ మాస్టర్కి ఎలా కనబడుతున్నాయో చూద్దాం. ఒక్క నిమిషం అండి.
లాగిన్ అవుతున్నాను. నో రిమైండ్ మీ లేటర్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్లోకి వచ్చేసరికి తనకి ఎవరికైతే 90, ఇప్పుడు ఇవి హెడ్ మాస్టర్ క్రియేట్ చేసుకున్న రికార్డ్స్. సో దీంట్లో మార్క్స్ అలాంటివి ఏమి వేయలేదు. సో ఇప్పుడు టీచర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఉంది కదా, తను మార్క్స్ ఎంటర్ చేసింది కదా. సో దాంట్లో ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు కనబడాలి అని మనం అక్కడ ఇచ్చాం కండిషన్, అంతేనా? షేరింగ్ సెట్టింగ్స్ లో ఇక్కడ టీచర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ వచ్చాయి. మరి వీళ్ళకి ఏంటి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 92. ఇంకా రికార్డ్స్ ఏంటి, టీచర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ తను ఇది. సో 94 అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం అన్ని రికార్డ్స్ తనకి రాలేదు. క్రైటీరియా బేస్డ్ అంటే ఏంటి, ఫిల్టర్ని యాడ్ చేస్తాం. అంటే ఏ రికార్డ్స్ షేర్ చేయబడాలో మనం ఒక ఫిల్టర్ను యాడ్ చేస్తే, ఇప్పుడు ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది ఎవరు, టీచర్ క్రియేట్ చేసింది. ఇవన్నీ రికార్డ్స్ షేర్ చేయబడలేదు. ఎవరికైతే 90 కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళ రికార్డ్స్ మాత్రమే హెడ్ మాస్టర్ కి షేర్ చేయబడ్డాయి. ఇది మనం ఏంటి దీంట్లో రూల్ టైప్ షేరింగ్ సెట్టింగ్స్ లో మనం రూల్ కు సంబంధించి బేస్డ్ ఆన్ క్రైటీరియాకి సంబంధించి మనం ఇలా రికార్డ్స్ అనేటువంటివి షేర్ చేస్తూ ఉంటాము. ఓకేనా? ఓకే, మనం ఈరోజు ఏమేమి డిస్కస్ చేసాం? రోల్ కి సంబంధించి డిస్కస్ చేసాం. ఏంటి, షేరింగ్ సెట్టింగ్స్ లో అండ్ రోల్ అండ్ సబార్డినేట్స్ కి సంబంధించి డిస్కస్ చేసాం. ఇంకా ఏం డిస్కస్ చేసాం? ఇది ఇది రూల్ టైప్ 2 ఉంటాయి కదా. సో దీంట్లో ఇదేంటి, మనం పబ్లిక్ గ్రూప్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి దీన్ని ఈరోజు చేయలేదు. సో ఇది ఈ రూల్ టైప్ వచ్చేసి ఏంటి, బేస్డ్ ఆన్ ఓనర్, రైట్. ఇంకొకటి ఏంటి, బేస్డ్ ఆన్ క్రైటీరియా. క్రైటీరియాలో దీనికి సంబంధించి ఆ క్రైటీరియాకి సంబంధించి కూడా ఎవరికైతే 90 కంటే ఎబోవ్ మార్క్స్ వస్తాయో వాళ్ళ రికార్డ్స్ షేర్ చేయబడాలని మనం డిస్కస్ చేసాం. సో నేను ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ అర్థం అవ్వకపోతే 1 by 1 నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవ్వండి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మ్యాన్స్ మేక్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా డౌట్స్ వస్తాయి, ఆ, తప్పులు కూడా చేయాలి. చేస్తున్నప్పుడు మాత్రమే సబ్జెక్టు నేర్చుకుంటున్నట్టు. ఓకేనా? లేదంటే ఎక్కడో కాపీ పేస్ట్ చేస్తున్నారని అర్థం. కాబట్టి మీరు మీ సొంతగా ప్రయత్నించండి, మీకు సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.